ఈరోజు దేవుని వాక్యము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము. ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి 2వ పత్రిక రాస్తూ పలుకుతున్న మాట. ఆయన ఆల్రెడీ మనకు ముద్ర వేసి మన హృదయంలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు అని రాసి ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరిలో దేవుని ఆత్మ ఉందనే అర్థం కదండి. ఆదికాండంలో చూస్తే 2వ అధ్యాయంలో దేవుడు నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువు ఉదగా నరుడు జీవాత్మ అయిన ఉంటుంది. అంటే ఆల్రెడీ నరుని సృష్టించిన రోజే దేవుని ఆత్మను అతనిలో పెట్టాడు. ఆత్మని సంచకరువును మనకి అనుగ్రహించి ఉన్నాడు. మనము మన జీవితాలలో వ్యక్తిగత జీవితాల్లో కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, సామాజిక సంఘపరమైన జీవితంలో కావచ్చు, మనం ఎలా నడుచుకోవాలి, ఏది తప్పు ఏది కరెక్టు, ఎలా నడుచుకుంటే దేవునికి మహిమ వస్తుంది, ఎలా నడుచుకునే దాన్ని బట్టి దేవునికి అవమానం వస్తుంది అనేది ఆ ఆత్మ అంటే పరిశుద్ధ ఆత్మ మనలో ఉండి మన హృదయంలో నుండి మాట్లాడుతూ మనల్ని గైడ్ చేస్తూ ఉంటాడు. ఆత్మను ఆర్పకుడి అని ఉంటుంది వాక్యము. అనేక సార్లు అండి మనము ఏదైనా చిన్న పొరపాటు చేసినా, తప్పు చేసినా, లేకపోతే దేవునికి విరోధంగా ఏదైనా నడుచుకున్నా పశ్చాత్తాప హృదయంతో దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోమండి. అలానే మనసులో పెట్టుకొని కుమిలిపోతూ నేను దేవునికి దూరస్తురాలుగా జీవిస్తే సరిపోతుంది, ఇంకా దేవుడు నన్ను క్షమించడు, నేను చేసిన తప్పు అలాంటిది అంటూ మనల్ని మనము డిస్కరేజ్ చేసుకుంటాం. కానీ దేవుడు మరలా చెప్తున్నాడు, ఆత్మను ఆర్పకండి, ఆత్మను వెలిగింప చేయండి, మీ ప్రార్థన అనే నూనెతో వెలిగించండి. అప్పుడు నేనే మరలా మీ హృదయంలో నుండి మీతో మాట్లాడుతూ మిమ్మల్ని సరిచేస్తూ మిమ్మల్ని నడిపిస్తూ ఉంటానని ప్రభు పలుకుతున్నాడు. ఆత్మ అనే సంచకరువును మనకు అనుగ్రహించిన దేవుడు ఆత్మానుసారంగా జీవించే వారిని, ఆత్మానుసారంగా నడుచుకునే వారిని బలపరుస్తూ ఉంటాడు దేవుడు. ఎక్కడ కూడా అండి మనం నిరాశ చెందవలసిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ చేత ఎందరైతే నటింపబడతారో వారందరినీ ఆయన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించిన దేవుడు మనల్ని విడిచిపెడతాడండి? అస్సలు విడిచిపెట్టడు. మనల్ని కాపాడేవాడు కునికడు నిద్రపోడని వాక్యం వింటూ ఉంటాము, కానీ దాన్ని మర్చిపోతూ ఉంటాము. మనకు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ, మనకి ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఆ ఆత్మని సంచకరువుని దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఆ పరిశుద్ధాత్మని మనం నడిపిస్తాడు. ఆయన మీద ఆధారపడాలి, ఆయన యొద్దకెళ్ళి మొరపెట్టాలనే ఆలోచన మనకు కలిగినప్పుడు మాత్రమే మనం ఆయన చేత నడిపింపబడతామని, ఆయనే మనల్ని నడిపించి తన మహిమార్థమై ఈ లోకంలో నిందారహితంగా అనింద్యంగా పరిశుద్ధులుగా జీవించడానికి అట్టి కృపను మెండారుగా దయచేస్తారని ప్రభుపేట మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.